చేపల బోన్లెస్ ప్రాక్టికల్ గా వివరించిన కలెక్టర్. చేపల బోన్లెస్ కటింగ్ ద్వారా పోషకాహారం, ఆదాయం పెంచుకునే మార్గాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరించారు. క్యాంప్ కార్యాలయంలో స్థానిక చేపల వ్యాపారులు మత్స్యకారులతో కలిసి చేపలను బోన్లెస్ గా, ముళ్ళు లేకుండా తయారు చేసే విధానం పై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. కలెక్టర్ స్వయంగా చేపలను బోన్లెస్ గా కట్ చేసి చేపల యొక్క ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేపలను బోన్లెస్ గా చేసే విధానం నేర్చుకోవడం ద్వారా మత్స్యకారులు, ఆదివాసీ సముదాయాలు, చేపలపై ఆధారపడి జీవించే కుటుంబాలు, ఎస్హెచ్జి మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎట్లా వేస్ట్ ఊళ్ళు రాకుండా ఇట్లా పోసుకుంటారు. ఇట్లా ఒక వీడియో చూపిస్తుంది కదా, ఇట్లా ఆ వీడియో ప్రకారం అది. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను చేపలు నా జీవితంలో కట్ చేయలేదు, నాకు చేపలది తెలియదు, కానీ మీకు తెలుసు. సో వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళకి అలవాటు పడి ये 2-3 फिश को पूरा 100% आता था आपको। क्या है बोले तो ये काटे नहीं सर का 2-3 इसको जरा ये करना पड़ता है, ये जनरल टेक्निक का बात चिमटा निकाल चिमटा तो नहीं पीको चा वैसा 2-3 कांटा निकाल दिए तुम, टेस्ट गया। हाँ, कांटे को उबाल के टेस्ट का लिक्विड ये है। तुम्हारे भारिया को टेंशन नहीं है अभी कांटे का। इसको సో क्या बोला ना, దీనికి మొత్తం ఇంకా ఇట్లా కట్ చేసి మొత్తం తీసి క్లీన్ చేసుకొని ఇది 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 మొత్తం మనము ఒక పాట్ లో వేసేసి దాంట్లో ఇదంతా బాయిల్ చేసుకొని సూప్ తయారైతుంది. ఆ సూప్ కి మనము మంచి రేట్ ఒకటి చూసుకొని మనం ఇవ్వాలి. సో వాళ్ళకి ఏమనాలంటే బేఫికర్ తీసుకోకూడదు, పిల్లలు ఇష్టంతో తింటారు. బోన్లెస్ పీసెస్ ఉంది, ఈ సూప్ తీసుకొని దాంట్లో ఇది పెట్టి బాయిల్ చేసుకుంటే మంచిగా ఏం ఆలోచించకుండా తినొచ్చు फटाफट। ఇది మనం చేయాల్సిన। सो आप जो बोल रहे हैं ना, उसका भी परिष्कार है अपने पास। वो बोलेगा टेस्ट गया, टेस्ट बाबू इधर है, लेके जाओ, सूप में है बराबर। सो पूरा यूज होता फिश का। तो अभी मेरे पास अगर फिश रहता तो मैं तो रोज प्रैक्टिस करता था। సో కానీ మీ పని వేరే ఉంది। సో నాకేం కావాలంటే ఇప్పుడు రోజుకి మీరు 60 చేస్తున్నారు, 70 చేస్తున్నారు, ఇవి ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇప్పుడు ఆంధ్ర నుంచి తింటున్నారు। తినలేని వాళ్ళు తింటలేదు, మార్కెట్ కోల్పోతున్నారు, ఎందుకంటే నీళ్ళు ఉంది। కానీ వాళ్ళు ఏం కొంటున్నారు? చికెన్ మటన్। చికెన్ కి వాళ్ళు నాటుకోడికి ఎంత ఇస్తున్నారు? 500 కిలో। నేను అదే అంటున్నాను, ఇప్పుడు 160కి చేప వస్తుంది, నాటుకోడి చాలా గొప్పగా అయిపోయింది 400 కిలో। మనం ఏమనాలంటే 300 రూపాయల్లో బోన్లెస్ ఇస్తుంది। తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి దీనికి ఏం విలువ ఉంది? ఏం లేదు। సో వాళ్ళకి కూడా తెలుసు ఇదంతా వేస్ట్ మెటీరియల్ తయారవుతుంది, అదే సూప్ తయారు చేయాలి। సో సూప్ మీరు తయారు చేశారా? అంటే మనం అట్లా పద్ధతి ఉందా మన దగ్గర? సో ఇప్పుడు మనం అదే ట్రై చేద్దాం। సో ఫస్ట్ ఇప్పుడు ఇది చూడండి, తేడా చూడండి, నేను చేసినది ఆయన చేసినది। సో ఆయనకి బరాబర్ న్యాక్ ఉంది కాబట్టి నేనేమంటానండి, ఈ శాస్త్రవేత్తలు ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళకి బరాబర్ తెలుసు చేపది మూలు ఎక్కడ ఏది, కానీ వాళ్ళు ఓన్లీ డయాగ్రామ్ తయారు చేస్తారు, నిజమైన మీకు తెలుసు। సో మనం ఏం నేర్చుకోవాలంటే, మీకు ఏం కావాలి సరిగా కట్ చేయడానికి? సో వాళ్ళు వేరే దేశాల్లో ఏం చేస్తారు, గ్లౌజ్ వేసుకుంటారు, సో దట్ ఈ అటు ఇటు పోకుండా ఉంటుంది, జారకుండా ఉంటుంది।
తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అది బెండ్ అయ్యే నైఫ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కత్తి బెండ్ అయ్యేది వాడతారు. తర్వాత ఇది ఆ, ఇది తర్వాత తలకాయ మీన్స్ ఇది వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, దానికి వేరే ఏదో క్రషింగ్ మెషిన్ నేను తెప్పిస్తుంది, ఇది కూడా చూద్దాం, ఎరువు తయారు చేయడానికి. సో దానికి పొడి పొడి లాగా తయారు చేసి మేము దాంతో ఎరువు తయారు చేస్తాం.